ఐఏఎస్ మెయిన్స్ రాసిన విద్యార్థుల నుంచి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకుంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త అటు ఇటుగా ఒక 2736 మందిని ఎంతమందినో సెలెక్ట్ చేసుకుని ఒక లిస్ట్ ఇచ్చింది. అంటే పర్సనాలిటీ టెస్ట్కి సెలెక్ట్ అయిన వారు వేరు, అంటే ప్రిలిమినరీ దశ దాటి మెయిన్స్ దశ దాటి ఇంటర్వ్యూ దశకు వెళ్తున్న వాళ్ళు, అత్యంత కీలకమైన దశకు వెళ్తున్నవారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక 8897826108కి ఫోన్ చేసి ఆ డాఫ్ అండ్ టమ్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలి, ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటివి ఏమైనా మీకు కన్ఫ్యూజన్స్ డౌట్స్ ఉంటే నేను మీకు క్లారిఫై చేస్తాను. అయితే ప్యాస్ కానివారు, నిజానికి ప్యాస్ అంటే ఒక క్వాలిఫికేషన్ తోటి ముందుకు వెళ్ళని వారు, సెలెక్ట్ కానివారు ఎవరైనా ఉంటే దయచేసి 3 పనులు చేయకండి. 1, నిరాశ చెందకండి. 2, ఆశ వదులుకోకండి. అదేంటి సార్, నిరాశ చెందకపోవడం ఆశ వదులుకోకపోవడం 2 ఒకటి అంటే కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వది వెరీ ఇంపార్టెంట్, ఆప్షన్ నాకు రాలేదండి కాబట్టి మార్చేస్తాను, ఈ కోచింగ్ సెంటర్ వాడు నాకు ఏమీ చెప్పలేదండి కాబట్టి మార్చేస్తాను, ఈ పుస్తకాలు వేస్ట్ అండి, ఇది వద్దు. కానీ నిరాశ ఎందుకు వద్దన్నాను అంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక సైక్లికల్ ప్రాసెస్. ఇక్కడ ఒకసారి రాస్తే, 2 సార్లు రాస్తే, 3 సార్లు రాస్తే, 4 సార్లు రాస్తే, 5 సార్లు రాసినా కూడా రావాలన్న రూల్ లేదు. అందులో 1 సారో 2 సార్లు రాసిన వెంటనే చేయాలి అని అనుకుంటే పొరపాటు. అందులో నిరాశ చెందద్దంటే అర్థం, కింద పడితే మళ్ళీ లేచి దులుపుకుని మళ్ళీ రెడీ అయ్యి యుద్ధం చెయ్యక తప్పని ఒకానొక సైక్లికల్ ప్రాసెస్. ఆ ఫ్యాక్చువల్, ఆ ప్రాక్టికల్ అనే అంశం తెలియకపోతే ఇక్కడ నిరాశ వస్తుంది నీకు. 2వది ఆశ వదులుకోవద్దంటే, నేను ఈ ఫీల్డ్ వదిలేస్తాను సార్, నా వల్ల కాదు, వద్దు. 4 సార్లు 5 సార్లు ప్రిలిమినరీ పోయిన వాళ్ళు కూడా ఒకేసారి ఐఏఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 3వది వెరీ ఇంపార్టెంట్, ఈ ఆప్షన్లు వేస్ట్, ఈ కోచింగ్ సెంటర్ వేస్ట్, ఆ ఫ్యాకల్టీ వేస్ట్ కాదు, నీలోనే తప్పు ఉంటుంది. ఐ రిపీట్ దిస్ వర్డ్, సారీ టు సే దిస్. నీలో నా తప్పు ఏంటో తెలుసుకోవాలని నీకు అనిపిస్తే 8897826108కి ఫోన్ చేయి. నేను ఎక్కడ మిస్టేక్ చేశావు, ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ మెయిన్స్ దశలో GS1, GS2, GS3, GS4 అండ్ ఎస్ఏ అండ్ ముఖ్యంగా ఆప్షనల్ ఎక్కడ మీరు లోపం చేసి ఉంటారన్నది నేను ఏమంటే చాలా డీటెయిల్డ్గా చెప్పే బాధ్యత నాది. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.